హాయ్ ఫ్రెండ్స్, ఆకాశంలో యుద్ధ విమానాలు గందరగోళంగా తిరగడం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వంటి దృశ్యాలను ఊహించుకోండి. మరోవైపు నీటి మీద యుద్ధ నౌకలు దాడి చేసుకోవడం, నేల మీద 2 ఆర్మీ కోర్సులు డి అంటే డి అనడం ఊహించుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న భారత్, మరొక వైపు తన బలాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ నిలబడి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుని మనసులో ఒకటే క్వశ్చన్: ఈ 2 దేశాల మధ్య యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని. ఈరోజు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో నేను 2 దేశాల సైనిక బలాలను పోల్చి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంత డీటెయిల్డ్గా అంటే యుద్ధం వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, యుద్ధం ప్రమాదకరమైనది కావచ్చు, కానీ యుద్ధం తప్పదు అనే పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. దీనికోసం భారతదేశం తన బడ్జెట్లో $75 బిలియన్ ఖర్చు పెడుతుంది. అంటే దాదాపు 2,22,000 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్తో భారతదేశం డిఫెన్స్ వ్యవస్థపై అధికంగా ఖర్చు పెట్టే దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ డబ్బుతో భారత్ తనకు అవసరమైన అత్యాధునిక యుద్ధ విమానాలను కొనగలదు, మన ఆర్మీకి అవసరమైన అత్యున్నత ట్రైనింగ్ ఇవ్వగలదు. ఇలా భారత్ వేసే ఒక్కొక్క అడుగు శత్రు దేశాలకు ఒక హెచ్చరికలాగా ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థ కోసం $7.64 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇది మన దేశంతో పోల్చినప్పుడు కేవలం 10% మాత్రమే. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ యుద్ధం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. సైనికంగా కూడా పాకిస్తాన్ అస్థిరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ పరంగా భారత్ పైచేయి సాధించిందని చెప్పవచ్చు. అయితే యుద్ధం గెలవాలంటే డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు, దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అలాంటి తెలివితేటలు మన భారత్కు బాగా ఉన్నాయి. ఇప్పుడు మనం సైనిక బల ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల గురించి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2024 తెలియజేస్తుంది. ఇందులో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇది మన దేశ ఆర్మీ యొక్క సామర్థ్యాన్ని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సందర్భంలో ఇది మన దేశం శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా నిలబెడుతుంది. ఈ ఇండెక్స్లో పాకిస్తాన్ 9వ స్థానాన్ని పొందింది. దీని ప్రకారం పాకిస్తాన్ ఏం అంతగా వెనుకబడలేదు, కానీ మనతో పోల్చినప్పుడు అతి తక్కువగానే ఉంది. యుద్ధంలో సైనికుడే ముఖ్యమైనవాడు. మన దేశంలో 14,55,550 మంది సైనికులు ఉన్నారు. అలాగే 11,50,000 మంది రిజర్వ్డ్ ఫోర్స్ కూడా ఉంది. వీళ్ళంతా ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పోరాడగలిగే కెపాసిటీని కలిగి ఉన్నారు. ఇదే సందర్భంలో పాకిస్తాన్ 6,55,000 మంది సైనికులను, 5,50,000 మంది రిజర్వ్డ్ సైనికులను కలిగి ఉంది. అయితే ఎక్కువ మంది సైనికులు ఉన్నంత మాత్రాన యుద్ధం గెలవలేం కదా. దానికి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన శక్తివంతమైన ఆయుధాలు కావాలి. దానిలో భాగంగా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. యుద్ధం జరిగేటప్పుడు ఆకాశంలో యుద్ధ విమానాలు గందరగోళంగా తిరగడం, దాడి చేసుకోవడం వంటి దృశ్యాలు ఒళ్ళు గగుర్పుడిచేలా చేస్తాయి. భారత్ దగ్గర మొత్తం 2,296 విమానాలు ఉన్నాయి. అందులో 606 యుద్ధ విమానాలు ఉన్నాయి. అందులో శక్తివంతమైన రాఫెల్, సుకోయ్, తేజస్ వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. ముఖ్యంగా రాఫెల్, దీనిని ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన యుద్ధ విమానంగా పరిగణిస్తారు. నిజంగా చెప్తున్నా, ఇది శత్రువులను నిద్రపోనివ్వకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,434 విమానాలు ఉన్నాయి. వాటిలో F-16 థండర్, మిరాజ్ వంటి 387 యుద్ధ విమానాలు ఉన్నాయి. F-16 థండర్ వంటివి పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్, కానీ మన రాఫెల్, తేజస్తో పోల్చినప్పుడు అవి చాలా వీక్గా ఉంటాయి. అలాగే మన దగ్గర 264 రవాణా విమానాలు ఉన్నాయి. ఇవి అప్పటికప్పుడు కావలసిన ఆయుధాలను, సైనికులను ఒకచోట నుండి మరొక చోటికి తీసుకెళ్లగలవు. ఇలాంటి రవాణా విమానాలు పాకిస్తాన్ దగ్గర చాలా తక్కువగా, అంటే కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అంటే సైనిక రవాణా పరంగా కూడా మనదే పైచేయి అన్నమాట. ఇంకా మన దగ్గర 869 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైనవి
అపాచీ, రుద్ర వంటి హెలికాప్టర్లు ఉన్నాయి. ఇందులో అపాచీ హెలికాప్టర్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అటాకింగ్ హెలికాప్టర్లుగా పరిగణిస్తారు. పాకిస్తాన్ దగ్గర మొత్తం 352 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో కోబ్రా, M7 వంటి అటాకింగ్ హెలికాప్టర్స్ ఉన్నాయి. అయితే అటాకింగ్ హెలికాప్టర్స్ విషయంలో భారత్ దగ్గర కొన్ని తక్కువ హెలికాప్టర్లు ఉన్నాయి. మన దగ్గర 40 అటాకింగ్ హెలికాప్టర్స్, అంటే పాకిస్తాన్ దగ్గర 57 అటాకింగ్ హెలికాప్టర్స్ ఉన్నాయి. అయినంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న అపాచీ హెలికాప్టర్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్న కోబ్రా, M7 హెలికాప్టర్ల కంటే టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఎంతసేపు గాలిలోనైనా? ఇప్పుడు కాసేపు నీటి మీదకు వెళ్దాం. 2 దేశాల నావిక దళాలను పోల్చి చూస్తే యుద్ధంలో పూర్తిగా మనమే విన్ అవుతామనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర 2 పవర్ఫుల్ విమాన వాహక నౌకలు ఉన్నాయి. అవి INS విక్రమాదిత్య, ISS విక్రాంత్. ఈ 2 విమాన వాహక నౌకలు సముద్రం మీద కూడా యుద్ధ విమానాలను తీసుకువెళ్ళి ఎగరేయగలుగుతాయి. అయితే ఇలాంటివి పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. ఇక మన దగ్గర 18 సబ్మరైన్స్ ఉన్నాయి. అందులో డీజిల్ ఇంజిన్తో పాటు న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే ఇంజిన్ కలిగినవి కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కేవలం 8 సబ్మరైన్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా కేవలం డీజిల్తోనే నడుస్తాయి. మన దగ్గర 12 డిస్ట్రాయర్లుంటే పాకిస్తాన్ దగ్గర 2 మాత్రమే ఉన్నాయి. ఈ డిస్ట్రాయర్లతో శత్రువులకు చెందిన చిన్న చిన్న పడవలను ధ్వంసం చేయవచ్చు. ఇక మన దగ్గర మొత్తం 294 యుద్ధ నౌకలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 114 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయి. ఎలా చూసినా సముద్రం మీద పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు. అయితే యుద్ధం అంటే ముందుగా నేల మీద ఒకరితో ఒకరు పోరాడడమే మనకు గుర్తొస్తుంది. నేల మీద యుద్ధం అంటే పవర్ఫుల్ మెషిన్ గన్స్, మిసైల్స్, వార్ ట్యాంకర్స్ ఉండాలి కదా. అవి లేకుండా యుద్ధంలో కిక్కేముంటుంది? కాబట్టి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మన దగ్గర మొత్తం 4614 ట్యాంకర్లు ఉన్నాయి. వాటిలో T-90, T-72, అర్జున్ వంటి శక్తివంతమైన ట్యాంకర్లు ఉన్నాయి. ఇందులో T-90 చాలా పవర్ఫుల్. దీనిని ఎగిరే ట్యాంకర్ అని కూడా పిలుస్తారు. ఇది శత్రు సైన్యాలని ఈజీగా నాశనం చేయగలదు. పాకిస్తాన్ దగ్గర 3742 ట్యాంకర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని పవర్ఫుల్ ట్యాంకర్స్ ఉన్నప్పటికీ మన వాటి ముందు వాటి కెపాసిటీ, టెక్నాలజీ చాలా వెనుకబడి ఉంటుంది. ఇక ఫిరంగుల విషయానికి వస్తే మన దగ్గర 3243 ఉంటే పాకిస్తాన్ దగ్గర 3238 ఉన్నాయి. ఇవి దాదాపు 2 దేశాల దగ్గర సమానంగానే ఉన్నాయి. కానీ సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ విషయంలో పాకిస్తాన్ కొంచెం ముందుంది. ఇవి పాకిస్తాన్ దగ్గర 752 ఉన్నాయి. కానీ మన దగ్గర 140 మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మన ఆర్మీతో గట్టి పోటీ ఇచ్చేది ఈ ఒక్క విషయంలోనే. ఇక మన దగ్గర 702 మల్టీ లో రేంజ్ రాకెట్లు ఉన్నాయి. వీటిలో 527 సరిహద్దుల్లో మోహరించబడ్డాయి. వీటిల్లో పినాకా చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా టార్గెట్ను రీచ్ అవ్వగలదు. పాకిస్తాన్ దగ్గర 602 రాకెట్లు ఉంటే వాటిల్లో 421 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం మొత్తాన్ని ప్రభావితం చేసే ఆయుధాలు అయిన క్షిపణులు, అణ్వాయుధాల గురించి మాట్లాడుకుందాం. భారత్ దగ్గర మొత్తం 66 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వాటిల్లో అగ్ని 5, బ్రహ్మోస్, పృథ్వీ వంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. అగ్ని 5 రేంజ్ 5000 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే బ్రహ్మోస్ చాలా పర్ఫెక్ట్గా గురిపెట్టిన టార్గెట్ను రీచ్ అవుతుంది. ఖచ్చితంగా టార్గెట్ను నాశనం చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర 90 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నప్పటికీ అవి మన మిసైల్స్తో పోల్చుకుంటే తక్కువ కెపాసిటీని కలిగి ఉన్నాయి. అలాగే వాటి టెక్నాలజీ కూడా అంత అడ్వాన్స్డ్ కాదు. పాకిస్తాన్ మిసైల్స్ చైనా టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటాయి. అంటే చైనా పీస్ అన్నమాట. మన దగ్గర ఉండే మిసైల్స్ మన సొంత టెక్నాలజీతో తయారు చేయబడుతున్నాయి. కాబట్టి వీటి డ్యూరబిలిటీ, కెపాసిటీ చాలా ఎక్కువ. ఇక ఫైనల్గా అణుబాంబుల విషయానికి వస్తే మన దగ్గర 180 అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 అణుబాంబులు ఉన్నాయి. అయితే యుద్ధంలో వాటిని ఉపయోగిస్తే జరిగే వినాశనం ఏంటో అందరికీ బాగా తెలుసు. లక్షల మంది జనాభా చనిపోతారు. కాబట్టి యుద్ధంలో వీటిని ఉపయోగిస్తే ఎవరు గెలిచారు అన్నదానికంటే ఎంత నష్టం జరిగింది అన్నదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మన దేశం బాధ్యతాయుతంగా నడుచుకుంటుంది కాబట్టి ముందుగా అణుబాంబులను ఉపయోగించదు. కానీ పాకిస్తాన్ అలా కాదు. మనకంటే ముందే పాకిస్తాన్ వాటిని ఉపయోగిస్తుంది. బాధ్యతాయుతమైన దేశం యుద్ధానికి హై ప్రయారిటీ ఇవ్వదు. ఎందుకంటే యుద్ధం వస్తే లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అందుకే మనమంతా యుద్ధం రాకూడదని కోరుకుందాం.
ఒకవేళ యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు మీకు ఇప్పటికే ఆన్సర్ తెలిసే ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? భారత్ పాక్ యుద్ధం రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. జై హింద్.